ఒక త్యాగానికి గుర్తు, ఒక భారం అది. నువ్వు భారంగా దేవుని కొరకు బ్రతుకుతున్నావా? దేవుని కొరకు తీర్మానించుకొని బ్రతుకుతున్నావా? దేవుని కొరకు ఇక చావైనా రేవైనా దేవుడి అన్న తీర్మానంతో నువ్వు బ్రతుకుతే ఆ సిలువ వేసుకుంది. నేను ఒప్పుకుంటా. స్టైల్ కోసం వేసుకుంటాం కాదు సిలువని, స్టైల్ కోసం వేసుకుంటాం కాదు, ఏదో క్రైస్తవం అని కనపడటానికి సిలువ వేసుకొని కానీ తిరగటం కాదు, లేదా ఉంగరాల మీద సిలువ వేసుకొని పెట్టుకొని నువ్వు మాట్లాడేటప్పుడు ఆ ఉంగరం కనపడేటప్పుడు క్రైస్తవుడాన్ని తెలియపరచుకోవడానికి కాదు సిలువ. నిన్ను లోకము నుంచి వేరు చేయడానికి ఆ సిలువ పనికొచ్చింది. ఆమె మనము నీతిని రక్షణ విషయమే, అదే రీతిగా రక్షకుడి విషయమే ఒక తీర్మానం కలిగి ఉన్నామంటే అది కేవలం సిలువ ద్వారా మాత్రమే. గుర్తుపెట్టు, నీకు నీతి అనేది వచ్చిన సిలువ ద్వారా, నీకు రక్షణ అనేది వచ్చిన సిలువ ద్వారా, నీకు రక్షకుడు అనేది ఆ యొక్క వెలిగించబడ్డది ఆ సిలువ ద్వారానే. ఆ సిలువ మీద మరణించాడు, ఆ సిలువను మరలా జయించాడు, ఆ సిలువను మరలా జయించాడు.